అవును. ఇప్పుడు సిద్ధు ఎంటైర్ ఫిల్మ్ కెరియర్, ఫిల్మ్ జర్నీని ఒక సినిమాగా తీసి మీ ముందే ఉంది అవుట్పుట్. ఓకే, మీరే రష్ అనుకుందాం, మొత్తం మీరే ఎడిటర్. ఇప్పుడు ఏమేమి ఎడిట్ చేస్తారు, ఏమేమి రీషూట్ చేస్తారు? రీసెంట్ టైంలో రీషూట్ ఉంది కాబట్టి నాది మొత్తాన్ని స్క్రాప్ చేసి ఫస్ట్ సీన్ రేపు నేను షూట్ చేయబోతున్నానని నా లైఫ్ని గడుపుతాను. ఓకే, ఎందుకంటే నాకు ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది, నాకు ప్రజెంట్ మీద నమ్మకం ఉంది. పాస్ట్ మీద నాకు పెద్ద రొమాన్స్ లేదు. అది ఎప్పుడో జరిగిపోయింది. అది మంచిదో చెడుదో అది జరిగిపోయింది. అలాగే ఫ్యూచర్లో జరగబోయిన విషయాలు మంచో చెడో నేను ఎలా చూస్తానంటే అవి ఆల్రెడీ జరిగింది, నేను వాటిని చూడడానికి వెళ్తున్నాను. అంతే. సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా జన్మ అయినా చావైనా అది ఆల్రెడీ జరిగింది. రిటర్న్ నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వాకింగ్ ప్రస్థానం ఉంది చూడండి, అది నేను నాకు నచ్చినట్టు చేస్తాను. ఓకే, ఇదే సింప్లెస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మై అవుట్లుక్. సో పాస్ట్ మీద నేను నా పాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసి 20 సంవత్సరాలు అయింది. అది ఎందుకంటే నేను అది చూసినా అది నేను వేరే వాడు ఎవడో ఉన్నాడు స్క్రీన్లో అని చూస్తాను. ఎందుకంటే లేకపోతే నాకు ఆ 20 years బ్యాక్ ఉన్న సిద్ధార్థ్ మీద ఏదో కంట్రోల్ ఉన్నట్టు, లేకపోతే ఆడుతూ నాకు ఇంకా కమ్యూనికేషన్ ఉన్నట్టు నేను ఫీల్ చేయడం మొదలెడతాను. అది చాలా డేంజరస్ అది. ఓకే, సో ఐ జస్ట్ లివ్ మై లైఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు. కాదు, మీ పెర్ఫార్మెన్స్ చూసి మీరు ఎప్పుడైనా ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? బాగా అదే మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సే అదే. యాక్టింగ్లో మంచి యాక్టింగ్, బ్యాడ్ యాక్టింగ్ అనేది వేరే వాళ్ళ దృష్టిలో ఉండొచ్చేమో, బట్ ఒక యాక్టర్ దృష్టిలో ఇంకా బాగా అంటే ఇంకా డైరెక్టర్ నువ్వు బాగా చేసావురా అని ఇంకా డైరెక్టర్ నుంచి వినాలా, అది లెక్కనా? లేకపోతే ఒక ఆడియన్స్ మెంబర్ చూసి చప్పట్లు కొట్టాలా, లేదా చూసిన ప్రతి ఓడు చప్పట్లు కొట్టాలా? సో ఇవన్నీ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్. సో నేను ఇప్పుడు కూడా నాది ఫస్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నందుకు ఈ రోజు ఎగ్జామ్ రాస్తుంది ఏ డిఫరెన్స్ లేదు. నేను సెట్కి వెళ్తాను, నాకు హాల్ టికెట్ ఉంది, నాకు ప్రొడ్యూసర్ హాల్ టికెట్ ఇచ్చాడు, రైటర్ నా కోసం ఒక క్యారెక్టర్ రాశాడు, డైరెక్టర్ నేను సిద్ధార్థ్ నుంచి ఆ క్యారెక్టర్గా ఎలా మారాలో, ఏ బస్సు పట్టుకోవాలో, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో రైట్ తీసుకోవాలో అతని నేతృత్వంలో నేను పర్ఫామ్ చేస్తున్నాను. సో నాకు ఎవరి రెస్పాన్స్ ముఖ్యం, నేను డైరెక్టర్ని మాత్రం చూస్తాను. నాకు మానిటర్ చూసే అలవాటు లేదు, ఫస్ట్ సినిమా నుంచి లేదు. ఎందుకంటే నేను చూసి ఏం చేస్తాను, ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడం నా పని కాదు. నేను డైరెక్టర్ని చూస్తాను. డైరెక్టర్కి ఓకే అంటే నేను నెక్స్ట్ షాట్కి రెడీ అవుతాను. డైరెక్టర్ ఓకే చెప్పకపోతే ఎందుకు ఓకే లేదు చెప్పండి, ఇంకేం చేయాలని చెప్తాను. ఆ రోజు సెట్లో కరెక్ట్ ఇదే నాకు కావాలి, నువ్వు నాకు కావాల్సినది చేసావు అని డైరెక్టర్ చెప్తే నా రిలేషన్షిప్ ఆ పర్ఫార్మెన్స్తో అయిపోయింది. ఇంకా దాన్ని బెటర్ చేయాలంటే డైరెక్టర్ మళ్ళీ వచ్చి నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది నాకు నచ్చలేదు, మళ్ళీ చెయ్యి అని చెప్తే నేను ఇంకా బాగా అతన్ని సాటిస్ఫై చేసేంత నేను చేస్తాను. సో నాకు దీని మీద ఒపీనియనే లేదు. అండ్ నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ రైటర్ తన పని కరెక్ట్గా చేస్తే, డైరెక్టర్ తన పని కరెక్ట్గా చేస్తే, సిద్ధార్థ్ అనే నటుడు కరెక్ట్గానే చేసి ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు చేయకపోతే ఆ ఏదో మిస్సింగ్ దాన్ని నేను పూర్తి చేయడానికి ట్రై చేస్తే కన్ఫర్మ్గా బస్ స్టాండ్ అయిపోతుంది, బాగుంటుంది. అసలు మీరు పర్సనల్ గా ఎప్పుడైనా ఈ సీన్ నాకు కరెక్ట్ అయినా లేదంటే అది ఉంటదండి, చాలా సినిమాల్లో ఉంటది. అది చేంజెస్ అనేది అగైన్ ఎప్పుడు ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అతను కావాల్సిందే జరగాలి. ఐ విల్ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద డైరెక్టర్. అది నేను ఫస్ట్ 30 ఫిల్మ్స్లో ఐ థింక్ 22-23 డైరెక్టర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ అనుకుంటా. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను హీరో అయినప్పుడు నాతో పనిచేస్తున్న మ్యాక్సిమం డైరెక్టర్స్ ఫస్ట్ టైం వచ్చాయి. సో వాళ్ళందరూ ఇదే అంటారు నా గురించి, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ ఫర్ దెమ్. వాళ్ళు సమ్టైమ్స్ ఫైట్ చేయలేక, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ ఉండొచ్చేమో, వేరే వాళ్ళు మరీ సాఫ్ట్ ఉంటారేమో, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ ఫర్ దెమ్. నేను ఎప్పుడు డైరెక్టర్ చేయి నేను వదలట్లేదు ఎప్పుడు.